అందరికీ నమస్కారం. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టమైన కథలు బేతాళ కథలు. విక్రమార్కుడు బేతాళుడిని ఎందుకు ఎత్తుకు వెళ్ళాడు? బేతాళుడు తిరిగి చెట్టుపైకి ఎందుకు వెళ్తాడు? ఇలాంటి ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకుందాం. ఓసారి శివపార్వతులు మాట్లాడుకున్న సమయంలో శివుడు పార్వతిని ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు పార్వతీదేవి ఎవరికీ తెలియని కొన్ని కథలు చెప్పమని అడుగుతుంది. అప్పుడు శివుడు కథలు చెప్తున్న తరుణంలో అటుగా వచ్చిన బ్రాహ్మణుడు చాటుగా ఆ కథలన్నీ వింటాడు. అతడు ఇంటికి వెళ్ళి ఆ కథలు ఆయన భార్యకి చెప్పగా ఆమె కొంతమందికి, వారు మరికొంతమందికి అలా చెప్పి అందరికీ తెలిసిపోతవి. దాంతో పార్వతీదేవి శివుణ్ణి అందరికీ తెలిసిన కథలు ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. అసలు విషయాన్ని గ్రహించిన శివుడు కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడిని బేతాళుడిగా మారమని శపించాడు. బ్రాహ్మణుడు భయపడి స్వామికి క్షమాపణ వేడుకుంటాడు. శివుడు శాంతించి విక్రమాదిత్యుడు అనే రాజు కొన్నాళ్లకు వస్తాడు. అతనికి కథలు చెప్పడం ద్వారా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. శాంతిసీనుడు అనే తాంత్రిక భిక్షువు బేతాళుడిని సిద్ధించుకుని సిద్ధులను సంపాదించాలని అనుకుని దానికి కావలసిన చేయగల వ్యక్తిగా విక్రమాదిత్యుడిని ఎన్నుకొని రోజు రాజుకి పండ్లు బహుమానంగా ఇచ్చేవాడు. కాయ కోసి తర్వాత ఆ కాయని భద్రపరిచేవాడు రాజు. ఒకసారి కాయ కోయగా అందులో మణి ఉండటం గమనించి కోసాగారంలో ఉన్న మిగతా పండ్లను చూస్తే అక్కడ మణుల కుప్పలు ఉండటం గమనించి రాజు ఆ భిక్షువుని ఎందుకు ఇంత విలువైన ఫలాన్ని నాకు రోజు ఇస్తున్నావు అని అడిగాడు. నేను నీ సాయం కోరుతున్నాను, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి ఒక శవం కావాలి, అది శ్మశానంలో చెట్టుపై ఉంది, అది నువ్వు తీసుకురావాలి, వచ్చేంత వరకు మాట్లాడకుండా ఉండాలి అని కోరుతాడు. దానికి రాజు సరేనని శ్మశానానికి బయలుదేరి వెళ్ళి శవాన్ని కట్టి ఉన్న తాడుని కోస్తాడు. ఆ శవం కింద పడుతుంది. అందులో ఉన్న బేతాళుడు ఏడుస్తాడు. రాజు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. రాజుకి ఆ విధంగా మౌనభంగం కాగానే శవం చెట్టుపైకి మాయమవుతుంది. మళ్ళీ శవాన్ని భుజం వేసుకుని వెళ్తుండగా దానిలో ఉన్న బేతాళుడు నేను నీకు ఒక కథ చెప్తాను, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 చెక్కలవుతుంది అంటాడు. దానికి రాజు సమాధానం చెప్పగానే బేతాళుడు తిరిగి మాయమవుతాడు. ఈ విధంగా 25 కథలు అయ్యే వరకు ఇలాగే జరుగుతూ ఉండేది. ఆ తర్వాత బేతాళుడికి శాప విమోచనం జరిగి రాజుకు ఆ భిక్షువు యొక్క కపట బుద్ధి క్షుద్రుడు అని చెప్తాడు. తర్వాత రాజు ఆ శవాన్ని తీసుకుని భిక్షువు దగ్గరికి వెళ్తాడు. శవంలో ఉన్న బేతాళుడిని ఆవాహనం చేసి పూజలు చేసి రాజుని సాష్టాంగ నమస్కారం చేయమంటాడు భిక్షువు. దానికి రాజు నాకు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో తెలీదు అంటాడు. భిక్షువు చేసి చూపగా దాంతో కపటి బుద్ధి గల భిక్షువుని కత్తితో శిరస్సును ఛేదిస్తాడు రాజు. తరువాత రాజు బేతాళుడిని అర్చించాడు. ప్రసన్నుడు అయిన బేతాళుడు భవిష్యత్తులో విక్రమార్కుడు చక్రవర్తిగా అవుతాడని దీవించి రాజు కోరిక మీదుగా మొత్తం 25 కథలు బేతాళ పంచవిశంతి అనే పేరుతో ప్రాముఖ్యం చెందుతాయని, ఇవి ఎక్కడైతే శ్రవణం చేస్తే అక్కడ పిశాచాలు రావని వరమిస్తాడు. బేతాళుడు అదృశ్యమవుతాడు. ఈ విధంగా ఈ కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఓం తస్సత్.